గురూజీ నమస్తే. అమ్మ హరే కృష్ణ. సోషల్ మీడియాలో ఈ మధ్య ఈ ధ్రువ్ రాటే, అలానే తులసి చందు, ఇంకొంతమంది క్రాంతి వ్లాగర్ అని కొంతమంది యాంటీ హిందూస్గా ఏర్పడి వీడియోలు పెద్ద ఎత్తున తీసుకువెళ్తున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతోంది. ఒక హోటల్లో సర్వర్ ఉన్నాడమ్మా, అతను ఏం చేస్తాడు? ఆ కప్పులు తీయడం, ఆర్డర్ తీసుకోవడం, ఇవ్వడం. ఓకే, అలా వాళ్ళ పని చేస్తున్నారు. వాళ్ళు అందుకే పెయిడ్, వాళ్ళు దానికోసం వాళ్ళు చెల్లించబడుతున్నారు. వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తున్నారు. దే ఆర్ డ్యూటీ మైండ్. ధర్మనాశనం చేయడం కోసం రెండు మతాలు పుట్టినాయి, వాళ్ళు పనిచేస్తున్నారు. గత 1500-2000 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు ధర్మనాశనం చేయడానికి. వాళ్ళ డ్యూటీ అది. ఆ ధర్మనాశకులకి ఇచ్చే డబ్బులతో బతుకుతారు వీళ్ళు. దే ఆర్ డూయింగ్. అందులో దోషమే ఉంది. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇప్పుడు నేను అడిగినంత మాత్రాన కలకత్తాలో జరిగిన అన్యాయం గురించి తులసి చంద్ మాట్లాడిందా మరి తెలియదు నాకు. మాట్లాడితే మా సీమ అక్కకి దండం. అలాగే మరి మా సంధ్య అక్క కూడా మాట్లాడాలని కోరుకుంటున్నా, మా దేవి అక్క కూడా మాట్లాడాలని కోరుకుంటున్నా. గురుగారు, అసలు ఎందుకని ఎవ్వరు బయటకు వచ్చి వాయిస్ రైజ్ చేయలేదు? ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూడలేదు. జనరల్గా సోషల్ యాక్టివిస్టులు ఏదన్నా ఎక్కడ అంటే మీకు అర్థం కాలే. ఓకే, ఎప్పుడైనా రియాక్ట్ అవ్వాలంటే హ్యుమానిటీ బేస్ మీద రియాక్ట్ అవుతాం. అవును, మన మనుషులం కాబట్టి. వాళ్ళు హ్యూమన్ బేస్ కాదుగా వాళ్ళది ఓన్లీ పెయిడ్ బేస్ కదా. వాళ్ళ పార్టీలకి వాళ్ళ భావజాలానికి అనుకూలం అయితే అది అన్యాయం. అన్ని అన్యాయాలు కాదు. అదేదో ఉందిగా, మీరు మేము సమానం కానీ వారు మీకంటే ఎక్కువ సమానం అన్నట్టు. అలాగా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, కలకత్తాలో జరిగిన ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం ఎవరు చేశారో వాళ్ళందరూ అంగచ్ఛేదన చేయబడి వారందరూ బహిరంగంగా వారు నిర్మూలించబడాలి. ఈ మాట ఈ అక్కలు మిగిలిన వాళ్ళు చెప్తే వాళ్ళు హ్యూమన్స్ చెప్పగలరా? ఎందుకు చెప్పాలంటే పార్టీ బేస్డ్, పెయిడ్ బేసు. కాబట్టి మనకు కావాల్సింది ఏమిటంటే ఈ దేశం సర్వతో అభివృద్ధి మనకు కావాలి. వాళ్ళకి అలా కాదు. ఇప్పుడు ఈ టికాయిత్ అనే టికానా లేనివాడు ఏమన్నాడు? ఇక్కడ కూడా బంగ్లాదేశ్ పరిస్థితులు ఇదే నీ నోట్లోంచి రావాల్సింది అంటే కలపడం లేదు, కలిపి ఉంచుదాం అది లేదు. మనకి ఇన్ని రోడ్లు పెరిగినాయి, మనం చూస్తున్నాం. ఈ నేలల్లో కరెంట్ కట్ అవ్వడం లేదు, రైళ్లు పెరిగినాయి, అభివృద్ధి. అది ఐఐటీస్ కావచ్చు, లేకపోతే ఏమంటారు ఈ విద్యా వాటిని ఏమంటారు ఏఎయిమ్స్ అంటారు కదా, ఆల్ ఇండియా మెడికల్ ఎయిమ్స్ అవి కావచ్చు. ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇవన్నీ అసలు నిలబెట్టుకుంటారా? నిలబెట్టుకుంటారా ఇవన్నీను? ఎందుకంటే కేవలం ఒక పుస్తకం. ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పగలరా? భూమి మీద పుస్తకాల కంటే వ్యక్తులే ముఖ్యం. ఇది చెప్పగలిగితే అభివృద్ధి ఉంటుంది, లేకపోతే అరాచకం ఉంటుంది. పుస్తకమే ముఖ్యం అనుకుంటే అరాచకం మిగులుతుంది. మనుషులే ముఖ్యం అంటే ప్రశాంతత మిగులుతుంది. మరి అది వారి మస్తకాన్ని బట్టి ఉంటుంది. విక్రమ్ తీసిన తంగ్లాన్ అని మూవీ చూసారా? అది చదివాను. ఎలా చూడొచ్చు అంటారు అసలు ఇట్లాంటి సినిమాలని? ఇది అంత ఇదే పెయిడ్ బ్యాచ్. ఇది పేర్లు వేరు. ఓకే, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక ఆయన, ఒక అమాయకుడు మేడ మీద మేకపిల్లను వేసుకుని నడుస్తున్నాడు. దూరం నుంచి చూశాడు నలుగురు. దాన్ని తినాలనుకున్నారు. మేకను తినాలంటే ఏం చేయాలి? ఇతను నెమ్మదిగా నడుస్తున్నాడు. వాళ్ళు పక్కదారిలోంచి ముందుగానే ఒక్కోడు ఒక్కో ప్లేస్లో కాశాడు. ఆడేమీ తెలియనట్టు అలా రోడ్డు మీదకి వచ్చి, ఏయ్
ఏంది అది? కుక్కను మెడ మీద తీసుకుపోతా ఉండవు అన్నాడు. చిన్న మేకపిల్ల కదా, ఎవరు నువ్వు కుక్క అంటావేంటి, ఇది మేకపిల్ల అన్నాడు. అది అని కొంచెం ముందుకు వెళ్ళిపోయాడు. ఇంకోటి వచ్చాడు పొదల్లోంచి. ఏందయ్యో ఈ మధ్య కుక్కనే నడిపించడం కాదు, మెడ మీద వేసి తిరుగుతున్నారే అన్నాడు. వీడి నెమ్మది కొంచెం డౌట్ వచ్చింది. దాన్ని ఇలా తీసి మేక, కుక్క, కుక్క ఏంది ఇది మేకే అని మళ్ళీ వేసుకుని మళ్ళీ నడుపు. ఇంకొంచెం దూరంలో ఇంకోటి వచ్చాడు. కాయలి కాలం కాకపోతే కుక్కను మెడ మీద వేసి తిరుగుతాడు ఎవడైనాను అన్నాడు. ఇతను డౌట్ పెరిగింది. దాన్ని నడిపించుకుని తీసుకెళ్తున్నాడు. ఇంకో నాలుగోడు వచ్చాడు. ఏందే కుక్కనే అడవిలో మోసుకెళ్తున్నావు అన్నాడు. చిచ్చి చిచ్చి ఎంతో దరిద్రం అని వాడు వెళ్ళిపోయాడు. వీళ్ళు దాన్ని పట్టుకుని తినేశారు. సేమ్ అలా ఈ దేశాన్ని తినేయడం కోసం ఈ బ్యాచ్లన్నీ పనిచేస్తాయి. అందులో జై భీమ్ ఉండొచ్చు, జై మీమ్ ఉండొచ్చు, నమో బుద్ధాయ బ్యాచ్ ఉండొచ్చు, ఇంకా ఏడాది మతాలు ఉండొచ్చు, రష్యా పార్టీ ఉండొచ్చు, ఇటలీ పార్టీ ఉండొచ్చు. ఇవన్నీ ఈ దేశాన్ని మొక్కలు చేసి ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి పనిచేసే శక్తులు. ఈ తంగళంలో వాళ్ళు చెప్పిన విషయాలు ఏమిటి, బుద్ధుడు ముందు తర్వాత మిగిలిన ఏదో సోది కదా. బుద్ధుడు వాళ్ళ అమ్మ పేరు ఏంటమ్మా? అంటే ఈ గొర్రెలు సినిమా తీసేస్తే అయిపోద్దా? ఎవరు తీసారు చెప్పండి? సినిమా తీసిన వాళ్ళు ఎవరు? వాళ్ళ మైండ్ సెట్ ఏంటి? హూ ఇస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ తంగలన్ మూవీ? తంగలన్ అంటే ఇది దంగలన్ వచ్చింది. తంగలన్ మూవీ ప్రొడ్యూసర్. అబ్బే ఇది దంగలన్ వస్తుంది. ఇది ఏం కొట్టాలి? తంగలన్ స్పెల్లింగ్ రంజిత్ అంట గురుగారు, డైరెక్టర్ రంజిత్ పా. అర్థమేనా? డైరెక్టర్ కాకుండా ఓకే, ప్రొడ్యూసర్ తంగలన్ 2024. కేఈ జ్ఞానవేల్ రాజా. ఎవరైతే ఉంది ఈ దేశ ధర్మాలని పాడు చేయడానికి. తంగలన్ ఆగస్టు 15 విడుదలైన పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమా. నీలం ప్రొడక్షన్, స్టూడియో గ్రీన్ బ్యానర్పై కేతు జ్ఞానవేల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు రంజిత్ దర్శకత్వం వహించారు. విక్రమ్ ఉన్నాడా? ఏ విక్రము? అతనేనా? హీరో విక్రమ్. చియన్. అతను క్రిస్టియనేగా. అవును గురు. పార్వతి, మాలవిక, మోహనన్, పశుపతి. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషలో రూపొందించబడింది. ఓకే, 150 కోట్లు పెట్టి సినిమా తీసేస్తే రైట్. ఇప్పుడు అడుగుదాం, హూ ఈజ్ మదర్ ఆఫ్ బుద్ధ? మాయాదేవి. ఓకేనా? హూ ఈజ్ వైఫ్ ఆఫ్ బుద్ధ? Yashodhara, Princess Yashodhara. Who is son of Buddha? Rahula, according to Google. Who is father of Buddha? Gautam Buddha's father was Suddhodana. What is the birthplace of Buddha? Birthplace of Gautam Buddha. Ne వెళ్ళాను. ఓకే, గయా. నేను వెళ్ళాను బుద్ధ. సో విషయం ఏంటి? ఈ బుద్ధుడు ఎవరికి పుట్టాడు? శుద్ధోదన మహారాజుకి. ఓకేనా? వాళ్ళ అమ్మ పేరు మహామాయ, వాళ్ళ ఆవిడ పేరు యశోధర. యశోద పదం ఎక్కడుంది? భాగవతంలో. భాగవతం ఎప్పుడు జరిగింది కదా? సో వీళ్ళంతా ఇక్కడ వాళ్ళకి పుట్టిన వాళ్ళే కదా. సో ఆయన మూడ్ని బట్టి ఆయన ప్రవర్తించాడు. అదొక మతం అయింది, బౌద్ధ మతం.